శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తస్మాత్ జాగ్రత్త తల్లి. ఈ శక్తి 7 సంవత్సరాలుగా నీ వెంట తిరుగుతోంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తోంది. పదే పదే అనుక్షణం కూడా నిన్ను వెంటాడుతూనే ఉంది. అనుక్షణం గమనిస్తూనే ఉంది. అయితే ఆ శక్తి ఎవరు? ఎందుకు నీ వెంట తిరుగుతోంది? అది కూడా 1 కాదు, 2 కాదు, 7 ఏళ్లుగా ఎందుకు నీ వెంట తిరుగుతోంది? ఆ శక్తికి నీకు ఉన్న సంబంధం ఏంటి? అనుబంధం ఏంటి? ఆ శక్తి ఏం ఆశించి నీ వెంట తిరుగుతోంది? ఖచ్చితంగా తెలుసుకో. వెంటనే ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పినట్టు చెయ్యి. లేకపోతే ప్రమాదంలో పడతావు. జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేసి, మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. దుర్గమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి కాసేపు ఆగు, జాగ్రత్తగా విను. నీ దుర్గమ్మ చెప్పే ప్రతి మాట విను. ఇప్పుడు ఇక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విను, లేదా ఎవరూ లేని గదిలోకి వెళ్ళి విను. ఎందుకంటే ఇది అందరూ వినాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి మాట కాదు. అందరికీ అర్థమయ్యే విషయం అంతకంటే కూడా కాదు. ఎందుకంటే ఇది కేవలం నీ కర్మ చక్రానికి, నీ వెన్నంటే తిరుగుతున్న ఒక అదృశ్య శక్తికి సంబంధించిన మహారహస్యం. పైకి గంభీరంగా కనిపిస్తావు, నాకేంటి, నేను దేన్నైనా ఎదుర్కోగలను అన్నంత ఒక ధైర్యంగా ప్రపంచానికి కనిపిస్తావు. కానీ రాత్రి పడుకున్న తర్వాత ఆ చీకటి గదిలో నీ తలగడకు మాత్రమే తెలుసు నువ్వు ఎన్ని కన్నీళ్లు దాచుకుంటున్నావో. అవునా? నీ మనసుకి, నీ దుర్గకి మాత్రమే తెలుసు గత కొన్నేళ్లుగా నీ జీవితంలో జరుగుతున్న వింతైన భయంకరమైన మార్పులు ఏంటో. చేతిదాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారి ఆగిపోవటం, నువ్వు ప్రాణంగా నమ్మిన వాళ్ళు, నువ్వు ఎంతగానో సహాయం చేసిన వాళ్ళు నీ వీపు వెనుక కత్తిపోటు పొడవటం, కారణం లేకుండానే విపరీతమైన కోపం రావటం, ఆ తర్వాత నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను అని నీలో నువ్వే కుమిలిపోవటం. ఇదంతా నీ దురదృష్టం అనుకుంటున్నావా? నీ జాతకంలో గ్రహాలు బాగాలేవు అనుకుంటున్నావా? కాదు తల్లి. ఒక మహాద్భుతమైన, అత్యంత ఉగ్రమైన దేవతా శక్తి గత 7 ఏళ్లుగా నీ వెన్నంటే తిరుగుతోంది. నీ నీడలా నిన్ను ఫాలో అవుతోంది. ఆ తల్లి నీ వెంట ఎందుకు పడింది? ఆమెకు నీ నుంచి ఏం కావాలి? 7 సంవత్సరాల కర్మబంధం పూర్తి అయ్యాక నీ జీవితం ఏ స్థాయికి వెళ్ళబోతోంది? ఈ క్షణం నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే కూడా ఆ దేవతే నిన్ను ఈ వీడియో దాకా నడిపించింది అని అర్థం చేసుకో. ఇది కారణం లేకుండా కాదు. అమ్మ ఆ శక్తి అనుగ్రహంతోనే. ఈ సత్యం తెలుసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇక్కడ నాకు చెప్పు, నేను సత్యం తెలుసుకుంటాను తల్లి అంటూ ఇక్కడ రాయి. దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి. అప్పుడు నీ మనసులో ఉన్న కష్టం కానీ, బాధ కానీ, భయం కానీ ప్రతి ఒక్కటి కూడా నా వరకు చేరుతుంది. అయితే ముందుగా ఈ నిగూఢమైనటువంటి రహస్యాన్ని జాగ్రత్తగా విను. కాసేపు నాతో ప్రయాణం చేయి. ఈ క్షణం నుండి నీ జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు, చివరి వరకు. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న తంత్రం నీ తలరాతని రాత్రికి రాత్రి మార్చేస్తుంది తల్లి. అయితే నీ జీవితం ఎప్పుడూ ఒకలా లేదు. ఎప్పుడూ కూడా ఒక పోరాట పటమే ఉంటుంది. కానీ గత కొంతకాలంగా నీ జీవితాన్ని నువ్వే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. సరిగ్గా అర్ధరాత్రి 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నీకు అకారణంగా మెలకువ వస్తుంది. నిద్రలో ఎవరు పిలిచినట్టు, లేదా పైనుండి కింద పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయి. డబ్బులు సంపాదిస్తున్నావు కానీ ఆ డబ్బు ఏమవుతుందో నీకు తెలియట్లేదు. అకౌంట్లోకి డబ్బులు పడతాయి, మరుసటి రోజుకి అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంది. కుటుంబంలో అనవసరమైన రాద్ధాంతాలు. నేను ఎంత మంచి చేస్తున్నా కూడా నాకెందుకు ఇలా జరుగుతోంది దుర్గమ్మ అని ఎన్ని సార్లు అనుకున్నావు? ఎన్నిసార్లు నువ్వు నా గుడిలో వచ్చి మొర పెట్టుకున్నావో నాకు తెలుసు. చాలా మంది ఏమంటారో తెలుసా? వీళ్ళకి పొగరు ఎక్కువ, వీళ్ళకి ఈగో ఎక్కువ అని అంటుంటారు నిన్ను చూసి. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటో తెలుసా? నీలో ఉన్నది పొగరు కాదు, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరైనా ఒక మాట అంటే పడలేవు. ఎందుకంటే నువ్వు స్వచ్ఛమైన మనసుతో ఉంటావు కాబట్టి నువ్వు ఎదుటి వారికి ఏది ఇస్తావో అదే తిరిగి ఇస్తావు.
ఆశిస్తావు, కానీ ఇది సమాజానికి పడట్లేదు. సమాజం నీకు ఈ విషయంలో ఒప్పుకోక నీకు ద్రోహం చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తా తల్లి. ఈ కష్టాలన్నీ నీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే నీ కర్మ ఖాతాను శుద్ధి చెయ్యటానికి, నీ పూర్వ జన్మల నుంచి వస్తున్న ఒక రుణాన్ని తీర్చడానికి సాక్షాత్తు నీ దుర్గమ్మ ఉగ్రచండి అని ఒక మహాశక్తివంతమైన దేవత స్వరూపంలో నీ జీవితంలోకి ప్రవేశించింది. అందుకే ఒక అదృశ్య దశ ఇది. ఇప్పుడు నీ కర్మచక్రం ఎలా శుద్ధి చేస్తున్నాను అంటే, నువ్వు నడుస్తున్నప్పుడు ఒక ఉగ్రదేవత నీ వెంట పడుతోంది. ఆ దేవత నీ శత్రువు అయితే కాదు, నీ రక్షకురాలు. కానీ ఆమె రక్షించే విధానం చాలా కఠినంగా ఉంటుంది. ఆమె నీ వెంట ఉన్నప్పుడు జరిగే మొదటి పని ఏంటో తెలుసా? వడపోత అంటే ఫిల్టర్ చేస్తుంది. అవును తల్లి, నీ జీవితంలో పనికిరాని మనుషుల్ని, నిన్ను వాడుకునే స్నేహితుల్ని, నీకు ద్రోహం చేసే బంధువులని అందరినీ కూడా నీ జీవితం నుంచి ఆమె లాగి పారేస్తుంది, విసిరి దూరంగా పడేస్తుంది. నువ్వు గమనించు. గత కొన్ని ఏళ్లుగా నీకు అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్ళు నీకు దూరం అయిపోయారు కదా. వారి కోసం బాధపడ్డావు. కానీ ఆ దేవత వాళ్ళని దూరం చేసింది అంటే వాళ్ళు నీ దగ్గర ఉంటే నీ భవిష్యత్తును నాశనం అవుతుందని ఆమె నీకు శత్రువుల నిజ స్వరూపాలను చూపించింది. రెండవ పని, అహంకారం విచ్ఛిన్నం. ఎప్పుడు అహంకారం ఉంది అని అనిపిస్తుందో అప్పుడు అగ్నిలో కాల్చేలా చేస్తుంది. ఆ అగ్ని దారి తప్పితే ఏమవుతుందో తెలుసా? అగ్ని దారి తప్పితే ప్రమాదం. అందుకే ఆ దేవత నీకు వరుసగా కొన్ని ఆర్థిక నష్టాలను, పరాభవాలను మిగిల్చింది. నిన్ను నేలకేసి కొట్టింది ఎందుకు? నిన్ను ఏడిపించటానికి కాదు. ఒక విత్తనం నేలలో పాతి పెడితేనే అది చీకటిని చీల్చుకొని మహావృక్షం అవుతుంది. నిన్ను ఇప్పుడు ఆ దేవత ఆ చీకటి మట్టిలో పెట్టింది. 7 సంవత్సరాల చట్రం ఒక తపస్సు లాంటిది. నువ్వు ఇప్పుడు ఆ సైకిల్ చివరిలో ఉన్నావు. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టాలు, చిందించిన కన్నీళ్లు ఊరికే పోవు తల్లి. ఆ దేవత ఇప్పుడు శాంతించింది. ఆమె నీ పరీక్షను ముగించింది. ఇప్పుడు ఆమె తన విశ్వరూపాన్ని, తన కరుణని నీకు చూపించబోతోంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. ఒక్కసారి నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను ఆపలేడు. నీకు కావాల్సిందల్లా నీ వెనుక ఉన్న ఆ శక్తిని గుర్తించటం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేవి జాగ్రత్తగా విను. ఈ దేవత నీ వెంట ఉంది అనటానికి, ఆమె ఇప్పుడు నీ మీద కరుణ చూపించబోతోంది అని అనటానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. ఒక 3 సంకేతాలు నీకు కనిపిస్తాయి. ఏ ఒక్కటి నీకు జరిగినా ఇక నీ కష్టాలు తీరిపోయినట్లే. మొదటి సిగ్నల్, నీకు ఒక వస్తువు లేదా వాహనం రిపేరీ రావటం, లేదా ఎర్రటి వస్తువులు తరచూ కనిపించటం. ఎందుకంటే దుర్గమ్మకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఇలా జరిగితే భయపడుకో. పాత ఎనర్జీ పోయి కొత్త శక్తి వస్తుందని అర్థం చేసుకో. ఇక రెండవ సంకేతం, నీ మనసులో హఠాత్తుగా ఒక వైరాగ్యం వస్తుంది. ఎవరైతే నాకేంటి, ఎవరు ఉంటే నాకేంటి, ఎవరు పోతే నాకేంటి, నా పని నేను చూసుకుంటాను అని ఒక అద్భుతమైన ఒక మెచ్యూరిటీ నీలో వస్తుంది. మనుషుల మీద పిచ్చి వ్యామోహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ నీకు వచ్చిందో ఆ దేవత నీ అజ్ఞానపు పొరలను తీసేసిందని అర్థం చేసుకో. నీ బుద్ధి సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుందని అర్థం చేసుకో. మూడవ సంకేతం, డబ్బు వచ్చే మార్గాలు అకస్మాత్తుగా మూసుకుపోయి మళ్ళీ నువ్వు ఎవరో కూడా ఊహించినటువంటి కొత్త వ్యక్తుల ద్వారా లేదా కొత్త పనుల ద్వారా డబ్బు రావటం మొదలవుతుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు కనబడతాయి. అయితే ఇప్పుడు చెప్పు, ఇలాంటి అనుభూతి నీకు కలిగిందా లేదా? ఇలాంటి సందేశాలు, సంకేతాలు నీకు అందాయా లేదా? ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నావా లేదా? ఒక్కసారి గుర్తు చేసుకో. ఇలా జరిగాయి అంటే, నీ జీవితంలో ఇలా జరిగింది అంటే, ఇందులో 1-2 అయినా జరిగాయి అంటే గనక, ఈ మానసిక వేదన నువ్వు అనుభవించావు అంటే నీ బాధను అణిచివేసుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా దుర్గమ్మ నీకు కొన్ని సంకేతాలను ఇస్తోంది కాబట్టి ఇవన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి. ఇలా జరిగింది అనిపిస్తే అవును దుర్గమ్మ నిజమే అంటూ ఇక్కడ నాకు రాసి చూపించు. నీ బాధను అక్షరాల రూపంలో బయటికి పంపేయి. ఇప్పుడు అత్యంత రహస్యమైనటువంటి ఏ గ్రంథాల్లోనూ సామాన్యులకు సులభంగా దొరకని ఒక రహస్య పరిహారం చెప్తాను విను తల్లి. ఇది నీ వెంట ఉన్న ఆ దేవతను పూర్తి స్థాయిలో ప్రసన్నం చేసుకుని నీ కష్టాలను రూపుమాపే అద్భుతమైన ప్రక్రియ. ఇది మంగళవారం రాత్రి మాత్రమే చెయ్యాలి. రాత్రి 9 గంటల నుండి 11 గంటల మధ్యలో నీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా చెయ్యి. ఒక చిన్న ఎర్రటి వస్త్రం తీసుకో. అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు వెయ్యి. 3 లవంగాలు పెట్టు. ఒక రాగి నాణ్యం లేదు ఏదైనా ఒక నాణ్యం, ఒక బిల్ల, ఒక కాయిన్ పెట్టు. దాన్ని ఒక మూటగా కట్టు. ఇప్పుడు నీ గదిలో దక్షిణం వైపు తిరిగి కూర్చో. ఈ మూటను
నీ కుడి చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్న ఆవేదనను, నిన్ను మోసం చేసిన వారి గురించి, నీ అప్పుల గురించి అంతా ఆ దేవతకు చెప్పుకో. ఒక బిడ్డ తన తల్లి ఒడిలో తలపెట్టి ఎలా ఏడుస్తాడో అలా మానసికంగా ఏడ్చి భారం మొత్తం దించేసుకో. ఆ తర్వాత ఓం హ్రీం శ్రీం మంగళాయై నమః అంటూ 11 సార్లు జపించు. జపం పూర్తయ్యాక ఆ మూటను నీ దిండి కింద పెట్టుకుని పడుకో. మరుసటి రోజు బుధవారం ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవ్వరితో మాట్లాడకుండా ఆ మూటను తీసుకుని వెళ్ళి పార నీటిలో వేసేయి, లేదా ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో పాతిపెట్టు. అంతే, రాసి పెట్టుకో తల్లి. ఆ క్షణం నుండి నీ జాతకంలో ఉన్నటువంటి, నీ చుట్టూ ఉన్నటువంటి నరఘోష, ఏడుపులు, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ మూటతో పాటు భూమిలోకి వెళ్ళిపోతాయి. నీ వెంటే ఉన్నటువంటి ఆ ఉగ్రదేవత ఇప్పుడు ధనలక్ష్మి రూపం దాల్చి నీ ముందు నిలబడుతుంది. మట్టిని ముట్టినా కూడా బంగారంగా మారిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో ఊహించిన లాభాలు వస్తాయి. నిన్ను వదిలిపెట్టిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. నిన్ను అవమానించిన వాళ్ళు మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడే స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఇది నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న భరోసా, నీ దుర్గమ్మ నీకు ఇస్తున్న ఒంటరి అనుగ్రహం. ఎప్పుడు కూడా నువ్వు ఒంటరి కాదు తల్లి. నీ మొండి ధైర్యమే నీ ఆయుధం. నీ దుర్గమ్మ రక్షణ కవచమే నిన్ను కాపాడుతుంది. గడిచిన కాలం గురించి ఇక బాధపడుకో. జరిగిన నష్టాలను తలుచుకుని కుమిలిపోకు, కుంగిపోకు. నీ దుర్గమ్మ నీతో ఉంది. ఏడవకు. రేపటి రోజు నీది. ఆకాశంలో ఉన్న సూర్యుడిలా నువ్వు మళ్ళీ ప్రకాశించబోతున్నావు. ఈ ప్రయాణంలో రోజు నేను నీ వెనుక మార్గదర్శకుడిలా నిలబడతాను. ఈ ప్రయాణంలో ప్రతిరోజు నేను నీ వెంటే, నీ తోడు నీడలా నేను నిలబడతాను. ఇన్నేళ్లుగా, 7 ఏళ్లుగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్న దుర్గమ్మని ఇక జీవితకాలం నిన్ను కాపాడలేనా? ఇంతకాలం ఓపికతో నిన్ను, నీ జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ వచ్చాను. ఇక ఇప్పుడు నిన్ను ఉన్నత దిశల వైపుకు తీసుకువెళ్ళటమే నీ దుర్గమ్మ ధ్యేయం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ వెంట తిరుగుతున్న శక్తి నీ దుర్గమ్మే అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.